మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మండలకాల ధ్యానాలకి మీకు ఆహ్వానం తెలియజేస్తూ అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ కాపురుల పక్షాన శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన 15వ రోజు ఆవగింజ ఉపమానము ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి ఏ రీతిగా ఉంటుందో సంఘ కాపరి సంజయ్ గారు మీతో మాట్లాడారు. ఈరోజు 16వ రోజు మండలకాల ధ్యానములో లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము మొదటి 9 వచనాలు, 103వ సంకీర్తనల ఆధారంగా తప్పిపోయిన కుమారుడి ఉదంతములోని దేవుని కరుణ, పరలోక రాజ్యపు సంతోషాలను ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనము నుంచి 32వ వచనము మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. ఇందులో తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానాన్ని మనం చూస్తాం. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి ఆస్తిలో భాగము తనకిమ్మని అడిగినప్పుడు తండ్రి ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని రోజులైన తర్వాత కుమారుడు ఆస్తి మొత్తాన్ని కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి దుర్వ్యాపారములో పాడు చేశాడు. పాడు చేశాక ఇక తనకు తినటానికి ఉండటానికి అవకాశము లేని పరిస్థితి. అటువంటి ఒక సందర్భములో పందులు మేపు వాని దగ్గరకు వెళ్ళిపోయి ఆ పందులు మేపటానికి కూడుకున్నాడు. అక్కడ తనకు సరి అయిన బ్రతుకు తెరువు లేక ఆ పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకుంటూ ఉన్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. అంటే అన్నీ ఉన్నప్పుడు, తండ్రి దగ్గర క్షేమము పొందుకొని ఉన్నప్పుడు, క్షేమముతో ఆనందముగా తండ్రి ఇంట ఉన్నప్పుడు తనకు తండ్రిని విడిచిపెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. డబ్బులు తన చేతి నిండా ఉన్నప్పుడు తండ్రి గుర్తుకు రాలా. దుర్వ్యాపారము చేస్తూ ఉన్నప్పుడు తండ్రి గుర్తుకు రాలా. ఆ పందుల పనికి కుదురుతున్నప్పుడు కూడా తండ్రి గుర్తుకు రాలా. కానీ ఎప్పుడైతే పందుల పొట్టు తినడం ప్రారంభించాడో అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి తన తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది ఆధారం పొందుతూ ఉన్నారు, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోకుండా ఒకవేళ నా తండ్రి ఇంటికి తిరిగి వెళితే నేను బాగుపడతాను. అయితే ఇతనిలో ఒక మారు మనస్సు కలిగింది. 18వ వచనంలో 17వ వచనంలో బుద్ధి వచ్చినప్పుడు అన్న మాటను చూస్తాం. 18వ వచనంలో నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. బుద్ధి వచ్చింది. ఎలాంటి బుద్ధి వచ్చింది అంటే తాను చేసిన తప్పేంటో తనకు అర్థమైంది. పరలోకానికి, తండ్రికి వ్యతిరేకంగానే తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ఉంది. తండ్రిని పరలోకాన్ని హీనపరిచింది తన నిర్ణయం. పరలోకపు యొక్క గౌరవాన్ని, గొప్పతనాన్ని తన చర్యలు కించపరిచాయి అని తనకు అర్థమైంది. తాను ముందు వేరే ఏదో తప్పు కాదు చేసింది, తన తండ్రికి వ్యతిరేకంగా తప్పు చేశాడు అన్న సంగతిని తను గుర్తించాడు. ఈరోజు మన ముందున్న ప్రవచన పాఠము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం కూడా ఇటువంటి ఒక సందర్భాన్ని తెలియజేస్తుంది. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు దేశము ఉత్తర భాగము. బాలుడై ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఐగుప్తు దేశములో నుంచి దేవుడు ఇశ్రాయేలును పిలిచాడు. ప్రవక్తలు వారి యొద్దకు వచ్చి వారు ఎలా బ్రతకాలో ప్రవక్తల ద్వారా తెలియపరచబడ్డారు. బయలుదేవతలను ఆరాధించవద్దని చెప్పినప్పటికీ ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని, అంటే ఇశ్రాయేలీయులకు ఎలా బ్రతకాలో ఇటు ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా, యాజకుల ద్వారా, పరిశుద్ధ ఆలయ నమూనా ప్రత్యక్ష గుడారము ద్వారా అనేక రీతులుగా దేవుడు వారికి తెలియపరిచినప్పటికీ
చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పినప్పటికీ ఎటువంటి మాటలు ఉపయోగించాడంటే, నేను వారి చెయ్యి పట్టుకొని నడక నేర్పాను, నేను వారిని కౌగలించుకున్నాను, స్వస్థపరిచాను. వారికి ఇవన్నీ కూడా మనస్సులో పట్టలేదు. ఒకడు మనుషులను తోడికిపోనట్లుగా, కలిసి ఇద్దరు మనుషులు వెళుతూ ఉన్నట్లుగా వాళ్ళతో కలిసి నేను సహవాసం చేశాను. కానీ ఆ సహవాసము, ఆ రిలేషన్, ఆ బంధము వారిని ఆకర్షించలేదు. ఒకడి పశువుల మీద కాడి ఆ భారం తీసినట్లుగా నా జనులు, నేను ప్రేమించిన ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి ఆ భారాన్ని, బానిస భారాన్ని తొలగించి విమోచించాను నేను. కానీ వారు నన్ను లక్ష్య పెట్టలేదు. ఇవన్నీ చెప్పిన తరువాత 7వ వచనంలో అంటూ ఉన్నాడు, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలను పిలిచిన చూచుటకు ఎవడునూ ప్రయత్నం చేయలేదు. తండ్రి ఇంటికాడ ఉన్నప్పుడు తండ్రిని లక్ష్య పెట్టలేదు కుమారుడు. దుర్వ్యాపారము చేయటానికి డబ్బంతా కూడగట్టుకొని పరుగులు పెట్టినప్పుడు తండ్రి జ్ఞాపకము రాలేదు చిన్న కుమారుడికి. డబ్బులంతా పోగొట్టుకొని పందుల పెంపకానికి, పందులను కాయటానికి కూడుకున్నప్పుడు కూడా తండ్రి గుర్తుకు రాలేదు. చావబోతూ ఉన్నప్పుడు, ఆకలికి తాళలేక ప్రాణము పోతదేమో అన్న పరిస్థితి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది, నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని జ్ఞాపకం చేశాను. ఇక్కడ ఎఫ్రాయిము, ఇశ్రాయేలీయులు కూడా చిన్న పిల్లల వలె వారిని నేను పెంచాను, వారిని కౌగలించుకున్నాను, వారిని స్వస్థపరిచాను, వారికి నడక నేర్పించాను, వారిని పిలిచిన వాడను నేను, ఎలా బ్రతకాలో నేను తెలియచేశాను. ఇవన్నీ వారికి చెప్పిన తర్వాత ఒక స్నేహితుడు వారితో నడిచినట్లు నేను నడిచాను. అయినా నాతో ఉన్న సహవాసాన్ని, తండ్రి ఇంటి బంధాన్ని ఏ రీతిగా కుమారుడు తెంచుకున్నాడో, ఇశ్రాయేలీయులు కూడా తమను ప్రేమించి, నడక నేర్పి, స్వస్థపరిచి, కౌగలించుకొని, ఆహారము పెట్టి స్నేహితుడుగా ఉన్నటువంటి వారి విమోచకుడు, వారి మీద ఉన్న బానిసత్వపు కాడిని తొలగించినటువంటి వారి విమోచకుడితో సంబంధాన్ని వారు లక్ష్య పెట్టకపోగా తీర్మానం చేసుకున్నారంట, ఈయనను విడిచి మేము వెళ్ళాలి. కుమారుడు తండ్రితో బంధాన్ని తెంపేసుకున్నట్లుగా ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలీయులు తమ విమోచకుడితో బంధాన్ని తెంచివేసుకున్నారు. వారు కోరుకున్నారు రెండవ కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళాలి అని, ఇశ్రాయేలు ఉత్తర దేశము దేవుణ్ణి విడిచిపెట్టాలి అని. ఈ 7వ వచనములో 8వ వచనములో ఎంత వేదన పడుతూ ఉన్నాడో దేవుడు ఇశ్రాయేలు పట్ల మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టెదను, ఇశ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును, అద్మానువలే నేను నిన్ను ఎట్లు చేతును, శుభోయీనుకు చేసినట్లు నేను ఎట్లా నీకు చేస్తాను. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. ప్రేమ న్యాయము పట్ల దేవుడు ఇరుకున పడి ఉన్నాడు. ఒక పక్కన వారి యొక్క పాపమునకు దేవుడు న్యాయము చేయవలసి ఉన్నది, కానీ తండ్రి వంటి కనికరము, తండ్రి యొక్క ప్రేమ వారిని కాపాడాలి అని దుఃఖము, ఈ రెండిటి మధ్య ఆయన నలిగిపోతూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ! న్యాయము తీర్చి శిక్షిస్తే సరిపోతుంది కదా, కానీ ఈ కనికరము ఎటువంటి రహమీం అనే ఒక హీబ్రూ పదము, అంటే తల్లి ప్రసవ వేదన పడుతూ, ప్రసవించే సమయములో పురిటి నొప్పుల బాధతో, ఎంతో వేదనతో చావుకు దగ్గరగా వెళ్ళి ఆ బిడ్డను ప్రసవిస్తూ చనిపోతదేమో అన్న దుఃఖాన్ని ఆమె అనుభవిస్తూ, ఆ దుఃఖములో సహితము తన నొప్పికి కారణమైన బిడ్డను చేతిలోకి తీసుకొని కనికరముతో చూసే ఆ తల్లి ప్రేమతో ఈ రహమీం అనే ఒక హీబ్రూ పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎంత కరుణ, ఎంత కనికరము!
తప్పిపోయిన కుమారుడి ఉదంతములో కూడా తండ్రి అటువంటి కనికరాన్ని, అటువంటి ప్రేమనే చూపుతున్నాడు. ఇదిగో నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళుదును అని మారు మనస్సు పొందినటువంటి కుమారుడు వెళుతూ ఉంటే, కనీసము నా తండ్రి ఇంట ఆ ద్వారము దగ్గర పనివాడిగైనా నా ఉంటాను అని అటువంటి మారు మనస్సుతో వెళుతూ ఉంటే దూరంగా చూశాడు తండ్రి, పరుగులెట్టుకుంటూ వచ్చాడు. ఆనాటి సమాజములో తండ్రిని అవమానపరిచి వెళ్ళిన కుమారుణ్ణి చేర్చుకోవడం తండ్రికి అవమానం. సమాజములో అవమానాన్ని సహితము తండ్రి ప్రక్కన పెట్టి కనికరముతో తన యొద్దకు తిరిగి వస్తూ ఉన్న కుమారుణ్ణి పరుగులెట్టుకుంటూ వెళ్ళి కనికరిస్తూ ఉన్న కనికరమూర్తిని తండ్రిగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు అష్షూరు చేతికి అప్పగించబడబోతూ ఉన్నారు, శిక్షకు అప్పగించబడబోతూ ఉన్నారు. కనికరము కలిగినటువంటి దేవుడు వారు ఆ శిక్షకు ఎలా అప్పగించబడాలి అని ఎంతో వేదనతో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొద్దకు మనము తిరిగి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుణ్ణి అక్కున చేర్చుకున్న తండ్రి ఎటువంటి కనికరాన్ని చూపాడో మన మనస్సు మార్చుకొని ఆయన ప్రేమను మనము గుర్తించి ఆయన కనికరమును మనము కోరుకుంటే ఆయన కనికరాన్ని మనకిస్తాడు. అందుకే 103వ సంకీర్తనలో అంటాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆయన నీకు కరుణను కటాక్షమును కిరీటంగా ఇస్తూ ఉన్నాడు. 13వ చరణంలో అంటాడు 103వ సంకీర్తన, తండ్రి తన కుమారుల ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కనుకనే ఆయన నిన్ను నిర్మూలించట్లేదు, కనుకనే నీ దోషాలన్నిటినీ క్షమిస్తూ ఉన్నాడు, నీ సంకటాలన్నిటినీ కుదురుస్తూ ఉన్నాడు, నీ ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, కృపా సమృద్ధి గలవాడు, ఎప్పుడూ కోపపడేవాడు కాదు. నిత్యము ఆయన నిన్ను అసహించుకోడు, నీతో నిత్యము వాదించడు. నీ పాపమును బట్టి నీకు ప్రతీకారము చేయలేదు, నీ దోషమును బట్టి ఆయన నీకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో ఆయన పట్ల నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ పట్ల అంత గొప్ప కృపను చూపిస్తాడు. చూపించడమే కాదు, తూర్పుకు పడమట ఎంత దూరమో నీకును నీ అపరాధములకు అంత దూరం ఆయన కలుగ చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలములో ఈ మండలకాల ధ్యానాన్ని వింటూ ఉన్న నీవు తండ్రి ప్రేమను కాలదన్ని, బాలుడువిగా ఉన్నటువంటి నీకు నడక నేర్పి ఆహారమిచ్చి కౌగలించుకొని ప్రేమ చూపి స్నేహితుడి వలె నీతో ఉన్న నీ విమోచకుణ్ణి ప్రక్కకు పెట్టి ఆయన నువ్వు విసర్జించాలి అని తీర్మానం చేసుకొని నీ బ్రతుకులో పరుగులు పెడుతున్నావేమో. అయితే ఒక్కసారి ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నట్లు, దేవా నా ప్రతి నిర్ణయము నీకు వ్యతిరేకంగా నేను చేసిందే, పరలోకమునకు వ్యతిరేకంగా నేను చేసిందే, నన్ను క్షమించు, నన్ను కనికరించు, హ్యావ్ మర్సీ ఆన్ మీ లార్డ్. ఈ ప్రార్థన చెప్పగలమా మనము? నన్ను కనికరించు ప్రభువా. ప్రసవ వేదనతో, పురిటి నొప్పులలో ఆ బాధను సహిస్తూ పుట్టిన బిడ్డకు ఎటువంటి కనికరాన్ని తల్లి చూపుద్దో అటువంటి కనికరముతో తండ్రి నిన్ను కౌగలించుకోవటానికి ఎదురు వస్తూ ఉన్నాడు. న్యాయము ప్రేమ ఈ రెండిటి మధ్య ఇరుకున పడి ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లా విడిచిపెడతాను? ఒక మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనములో, ఆత్మానువలే నేను నిన్ను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు. అంటే సొదొమ గొమొర్రాలో నాశనమైనప్పుడు ఈ రెండు పట్టణాలు కూడా నాశనమయ్యాయి. అక్కడ జీవము లేకుండా ప్రాంతము తుడిచిపెట్టబడ్డది. నువ్వు చేసిన నిర్ణయము అటువంటిదే. సమూలంగా నాశనమైపోయే దేవుని న్యాయమునకు చేరవలసిన వ్యక్తివే. కానీ కనికరిస్తూ ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, ఎలా నిన్ను అలా తుడిచిపెట్టను? మారు మనస్సు పొందు, నీ మార్గములను త్రిప్పుకో. ఆ బుద్ధి తెచ్చుకున్న కుమారుడి వలె నా తండ్రికి నేను వ్యతిరేకంగా, పరలోకానికి నేను వ్యతిరేకంగా పాపము చేశాను అని ప్రభువు యొక్క
ఆత్మ నిన్ను ఒప్పిస్తే, నీ అంతరంగములో ఆ పశ్చాత్తాపము కలిగితే, ఈ సమయములో మోకరించి నీ ఉన్న స్థలములో ఉన్న రీతిగా, ప్రభువా నన్ను కనికరిస్తావా? నీ వాక్యము సెలవిచ్చింది, నువ్వు కనికరించేవాడివని నేను నమ్ముతున్నాను, కనికరించవా? ఈ చిన్న ప్రార్థన నీవు చేయగలిగితే కరుణ కటాక్షములు నీ కిరీటంగా ఇస్తాడు, నీ దోషములను క్షమిస్తాడు, తన ప్రేమను సంపూర్ణంగా నీకు అనుగ్రహిస్తాడు. ఏ విషయాలలో దేవుణ్ణి నీవు దూరం పెట్టావో, దేవుని ప్రేమను నీవు కాలదన్యావో, ఆయనను విసర్జించటానికి ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావో, వాటన్నిటిని బట్టి ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు. ఈ ప్రార్థన చేయి, ప్రభు నీకు తోడై ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కనికరాన్ని తప్పిపోయిన కుమారుడి జీవితములో మిమ్మల్ని విసర్జించుటకు తీర్మానము చేసుకున్న ఎఫ్రాయిము అష్షూరు చేతికి అప్పగించబడి సర్వనాశనమైన సందర్భాన్ని మాకు జ్ఞాపకం చేసి, భయభక్తులతో మీ యొద్దకు వచ్చినప్పుడు కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ఇచ్చే మీ ప్రేమను జ్ఞాపకం చేసినందుకు, పరుగెట్టుకొని తప్పిపోయిన కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్న మీ కనికరాన్ని మాకు వివరించినందుకు మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా నన్ను కనికరించు అని తమ పాపములను బట్టి మీ వైపు చూసి ప్రాధేయపడుతూ ఉన్నారో, కనికరించి మీరు స్వస్థత, క్షమాపణ, నూతన జీవిత అనుభవాన్ని ఈ లెంట్ సమయములో అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, దేవుని కరుణలో మిమ్మల్ని భద్రపరచి ఆయన ప్రేమలో మిమ్మల్ని వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్.